హీరోలతో సెల్ఫీ దిగడానికి అవకాశం వస్తే తెగ సంబరపడిపోతుంటారు. అందుకే తమ అభిమానులు ఎదురుపడితే ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ వేడుకుంటారు. అయితే కొందరు హీరోలు ఓపిక్గా సెల్ఫీలు ఇస్తే మరికొందరు ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమానిని ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ప్యారిస్కు వెళ్లారు. కొడుకు రామ్ చరణ్ కూడా ఈ విదేశీ పర్యటనకు వెళ్లారు. మెగా ఫ్యామిలీ ప్యారిస్ టూర్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమయ్యాయి. అయితే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తుండగా విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. అందులో ఒకరు తన మొబైల్ ఫోన్తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. మొదట అతన్ని తప్పించుకొని వెళ్లిపోగా అయినప్పటికీ అతను చిరంజీవితో ఫోటో కోసం మరోసారి ప్రయత్నించాడు. దీంతో అతనిపై చిరంజీవి అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని తన చేతితో చిరంజీవి పక్కకు నెట్టేశారు. చిరంజీవి అతను మెల్లగా పక్కకి నెట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయ్యుండి సెల్ఫీ తీసుకునే వ్యక్తి పట్ల అలాంటి దురుసు ప్రవర్తన సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెలబ్రిటీ ఎవరైనా ఒక్కటే. ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా ముందు వాళ్ళని అంత ఎత్తులో చూడడం మానేయాలి. నీకంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి అని ఓ నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ పెట్టారు. గతంలో రామ్ చరణ్ సైతం ఇదే మాదిరిగా అభిమానిపై దురుసుగా ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. రామ్ చరణ్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఆ సమయంలో ఓ అభిమాని రామ్ చరణ్తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే రామ్ చరణ్ అతన్ని తన చేత్తో పక్కకి నెట్టేశాడు. మరో వ్యక్తి కూడా రామ్ చరణ్తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.